ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని చెప్పడానికి కారణం ఈ మెడికల్ కాలేజీల ప్రవీకరణ. ఎందుకు చెప్తున్నాము అని చెప్పేసానంటే, పేదవాళ్ళు, బలహీన వర్గాలు డాక్టర్లు కావాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మెరిట్ ప్రాతిపదికన సీట్లు వస్తాయి, ఫీజులు తక్కువ ఉంటాయి, సామాన్యులు డాక్టర్లు కాగలుగుతారు. మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే వృత్తి విద్యా కోర్సుల నుంచి ప్రైవేటీకరించబడ్డాయో ఆ రోజున పేదవాడు ఎవడో కూడా వైద్య విద్యను అభ్యసించలేడు. ఎంచేత చెప్తున్నాము అని చెప్పేసానంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పేదవాళ్ళ పిల్లలు డాక్టర్లు కాకూడదు, పేదవాళ్ళ పిల్లలు ఇంజనీర్లు కాకూడదు, పేదవాళ్ళ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయికి రాకూడదు అనేటటువంటి ఆలోచనే చేశాడు ఆయన. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టి పేదవాళ్ళు ఏ కులంలో ఉన్న వాళ్ళైనా కానీ పేదవాళ్ళు ఇంజనీర్లు కావడానికి దోహదం చేస్తే చాలా కాలేజీలు ప్రైవేటీకరించారు. ఈవేళ మెడికల్ కళాశాలలో వచ్చేటప్పటికి మరి ఆనాటి మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా రాజీవ్ గాంధీ మెడికల్ సైన్సెస్ ద్వారా ఆ పేరు పెట్టి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే వాటిని కూడా తగ్గించేటటువంటి కార్యక్రమం. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని తగ్గించేటటువంటి పని చేస్తే, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జననేత రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మంజూరు చేయించి 7 అందులో పూర్తి చేసి మిగతా వాటిని కట్టేటటువంటి కంప్లీట్ చేసేటటువంటి క్రమంలో మరి ఆయన మరి ముఖ్యమంత్రిగా పక్కనుంటే, ఈవేళ ప్రభుత్వాన్ని వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో ఉంచకుండా కేవలం ప్రైవేట్ కప్ చెప్పి అది కూడా 33 సంవత్సరాలు లీజ్ అంటున్నారు. 33 సంవత్సరాలు లీజ్ అలా పోయి మళ్ళా ఇంకో 33 సంవత్సరాలు పెంచుదాం అంటున్నాడు. అంటే పేదవాళ్ళ పిల్లలు వైద్యులు కాకూడదు, పేదవాళ్ళ పిల్లలు ఫీజులు కట్టుకునే స్టేజ్లో ఉండరు కాబట్టి పేదవాళ్ళు అతను నిర్ణయించినటువంటి సీట్లు మెరిట్లో పొందలేరు కాబట్టి వాళ్ళకి వైద్య విద్యను దూరం చేస్తా ఉన్నాడు. ఈవేళ సిబిఎస్ఈ సిలబస్ ను పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ విద్యను అభ్యసించాలా, ఈ దేశంలోనే కాదు అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు గడించాలని ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే మరి శ్రీమాన్ విద్యాశాఖ మంత్రి గారు ఆ సిబిఎస్ఈ సిలబస్ రద్దు చేస్తూ ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు. అంటే పేదవాళ్ళు మరి పైకి రాకూడదా, పేదవాళ్ళు చదువుకోకూడదా, పేదవాళ్ళు డాక్టర్లు అవ్వకూడదా, పేదవాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించి ఇతర దేశాల్లో స్థిరపడకూడదా, ఏంటి విధానాలని ప్రశ్నిస్తూ ఈవేళ మా పార్టీ ఇచ్చినటువంటి సూచన మేరకు మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. మెడికల్లోనూ కూడా ప్రైవేటీకరించకూడదు, వాటిని గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంచాలా. ఇది కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున మేము చేస్తున్నటువంటి డిమాండ్.